మమ్మీ ఆడుకుందాం రా మమ్మీ. ఆడుకుంటేకా అయినా నాకు పని ఉంది నాన్న, వెళ్ళి అక్కతో ఆడుకోపో. సర్లే, నువ్వు ఎప్పుడు ఇంతే ఏదో ఒక సాగు చెప్తూనే ఉంటావు. అక్క రా అక్క ఆడుకుందాం. ఏ పోవే, పాపం చెల్లి ఫీల్ అయింటుందేమో. శిశు ఆడుకుందాంలే. ఇంతకు ఏమాట ఆడదాం? ఎక్కడబ్బా నా ముద్దులు చెల్లి? ఎస్ శిశు. మొత్తం అంతా ఊసింది. నిన్ను చెల్లిని కాబట్టి బతికిపోయినావు. ఏంటండి పాపం పిల్లలు ఎక్కడికి పోక బోర్ బోర్ అని ఫీల్ అవుతున్నారు. మమ్మీ డాడీ ఆ పిల్ల చూడు నా మీదకి నీళ్ళు ఎలా ఊసేసిందో. ఎందుకు ఊసేసింది నాన్న? బాగైంది. ఏ సనా ఇటారా. అయ్యో డాడీ పిస్తున్నాడు. ఇది కంప్లీట్ చేసినట్టుంది. వస్తున్నాను డాడీ. చెప్పండి డాడీ. ఏంటి నాన్న అక్క మీద నీళ్ళు ఊసావంట? నా తప్పేం లేదు డాడీ, అక్కనే వచ్చి కొట్టింది. నిజమా ఛాయ? లేదు డాడీ. నిజం డాడీ. కావాలంటే మనం వీవర్స్ని సర్ప్రైజ్ని అడగండి డాడీ, వాళ్ళే సాక్ష్యం. అమ్మో గుడ్డది గట్టిగా చెప్పిందంటే ఛాయదే రాంగ్ ఉంటుంది. ఏం ఛాయ, అది సాక్షాత్తు సహా అంత గట్టిగా చెప్తుంది, నువ్వేం చెప్తావు ఇప్పుడు? మా నాకేం తెలుసు, మా పిల్ల నోట్లో నీళ్ళు ఉన్నాయి, ఆ పిల్ల కన్నా అంతే. అయినా ఎప్పుడు మీరు ఆ పిల్లకి సపోర్ట్లే. అమ్మయ్యా, అయినా మా చెల్లి సబ్స్క్రైబర్లు వివర్లని సాక్షాలు బలి గట్టిగా ప్లాన్ చేసింది. ఎలాగో అలా తప్పించుకున్నాంలే. అమ్మయ్యా, మా వాళ్ళంతా సాక్ష్యం ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే మమ్మీ డాడీతో ఇరికిచ్చేది. ఇందులో ఏమిద్దాం? మా అక్క బొమ్మ ఇద్దాం. అక్క స్లేట్ పెన్సిల్ ఇయ్యే. సరేలే, ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ అక్క. ఏం చేస్తున్నావు సిస్టరా? అక్క బొమ్మ ఇస్తున్నా మమ్మీ. నీ బొమ్మ కూడా ఏమైనా వేయాలా? వద్దు, అక్క బొమ్మ వేసుకో. అక్క ఆ రిమోట్ తెచ్చి పెడతావా? ఇదిగో. అక్క కొంచెం వాటర్ తెచ్చి పెడతావా? మమ్మీ ఇది చూడు మమ్మీ, ఇందాక నుంచి తెగ ఆర్డర్లు వేస్తుంది. ఇంటికి పెద్ద కూతురు నాన్న, ఆ మాత్రం చేయలేవా చెప్పు? చేస్తానులే. అక్క ఆకలి తినడానికి ఏమన్నా తీసుకొస్తావా? ఇంటికి పెద్ద కూతుర్ని కదా, తీసుకొస్తాలేమ్మా, తీసుకొస్తాలే. అక్క రావే, ఇక్కడ దురద పెడతాంది, వచ్చి గీకుదురా. ఇంటికి వద్దు, వస్తానా. ఫ్రెండ్స్, ఇంటికి పెద్ద కూతురుగా మాత్రం అస్సలు పుట్టకూడదు. ఓయ్ ఇంకొంచెం కింద గీక్తా మమ్మీ, కింద గీక్తా. అబ్బా ఈ పక్క ఎక్కడ పెట్టిందబ్బా మమ్మీ? ఏం చేస్తుంది ఇది? ఎందుకు అంతగా ఎదుగుతుంది? ఏమో ఉండు చూద్దాం. ఏ ఛాయా, ఏం చేస్తున్నావే? నువ్వు మొన్న నా చిన్నప్పుడు చెప్పులు ఇక్కడ ఎక్కడికో వేసావన్నావు కదా, ఎక్కడ వేసావు? లోపలికి వేసాను. ఓయ్ ఇంతకు ఎందుకే? అది శిశిరాకి ఆ చెప్పులు బాక్స్ లో పెట్టి ప్రాంక్ చేద్దామని. పాపం కదా, చిన్నపిల్ల కదా, అది ఏం కాదులే. మొన్న నా మీద నీళ్ళు తీసినప్పుడు కదా. సరే, మీ అక్క చెల్లెలు రివేజ్ నాకు తెలియదు కానీ మీ ఇష్టం. అమ్మయ్యా, ఇంతసేపు ఎదిగితే ఇప్పుడు దొరికినాయి. చెల్లెమ్మా, నీకో మంచి గిఫ్ట్ తెచ్చానమ్మా. గిఫ్టా? నువ్వెంత మంచి అక్కంటే ఎవరు? అక్క అక్కంటే ఎవరు? చెప్పవే దేవతని. మా అక్క. సరే ఇవ్వు అక్క. ఇదిగో తీసుకో. పాత చెప్పులే నావేనే చిన్నప్పుడువి. నువ్వు అక్కవి, కుక్కవి, అక్కవి, తొక్కవి. బాగేంది దీనికి. అమ్మో, ఇంట్లో ఉంటే పిచ్చెక్కేలాగే ఉందక్క. కనీసం అమ్మమ్మ వాళ్ళ ఊరికైనా వెళ్దాం. అవును శిశు, పద డాడీని అడుగుదాం. శ్రీ, ఇందాక నుంచి చూస్తున్నాను, పిల్లలు ఎక్కడ కనిపించట్లేదే. ఏమో సార్, నేను కూడా చూడలేదు, ఇక్కడే ఎక్కడో ఉంటారులే. సరేలే. డాడీ, మమ్మల్ని అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వదులుతావా? అలాగే వదులుతారేనన్నా. ఏంటి వీళ్ళు? అమ్మ వాళ్ళ ఊరికా? సార్ నేను కూడా వెళ్తా సార్. ఏంటి నువ్వు కూడా వెళ్తావా? వెళ్తా. ఏంటబ్బా, ఏమైంది నాన్న? ఏంటబ్బా వీళ్ళు సైగలు చేసుకుంటున్నారు? మమ్మీ, ఏదో మారుతున్న వాసన వస్తోంది. ఏం మారుతుందబ్బా? అరే ఇందాక అన్నం పెట్టేసి వచ్చేపో, స్టవ్ ఆఫ్ చేసి వస్తా. డాడీ, మమ్మీని భరించలేకే రెడీ మేము ఊరు వెళ్తామంటుండేది. అవును డాడీ. డాడీ,
మమ్మీని భరించలేకే డాడీ మేము ఊరు వెళ్తామంటుండేది. అవును డాడీ, మాతో పాటు మమ్మీ వచ్చేటట్లుంటే మేము ఇక్కడున్నా అక్కడున్నా పెద్ద తేడా ఏం లేదు డాడీ. ఎందుకు మీరు ఊరెందుకు వెళ్ళాలనుకుంటున్నాను? రోజు 6 సబ్జెక్టులలో సబ్జెక్టుకి 2 లెసన్లు చొప్పున అన్ని సబ్జెక్టులు కవర్ చేయమంటుంది డాడీ. అయ్యో అవునా? ఇంకా నా పరిస్థితి అయితే రాసిన టేబుల్స్ రాసి 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 చిన్న కూతురు చేయి చూడ్డానికి ఎలా కందిపోయిందో. అయ్యో అవును కదా నాన్న. అందుకే డాడీ 1 వీక్ అలా జాలీగా గడిపొద్దామని. సరేలే, నేను మేనేజ్ చేస్తా. సార్ వెళ్ళనా నేను కూడా? ఏదో పిల్లలు 1 వీక్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. నువ్వెందుకులే శ్రీ? అంటే ఏంటండి మీ ఉద్దేశం? పిల్లల్ని నేను ఇబ్బంది పెడుతున్నానన్నా? నేను ఎక్కడికి వెళ్ళను, నాతో మాట్లాడండి చెప్తా. అమ్మయ్యా అబ్బో శ్రీ ఉండు కొంచెం బెట్టు చేద్దాం. మీరు నాకు 5,000 ఇచ్చినా కూడా నేను మీతో మాట్లాడను. అంటే 5,000 డబ్బులు ఇస్తే మాట్లాడతావా? అవును. ఇద్దో 10,000. ఎందుకు? నేను అడిగిండేది 5,000 కదా. కరెక్టే, నువ్వు అడిగిండేది 5,000. మిగతా 5,000 నువ్వు మాట్లాడుకోవడానికి ఎక్స్ట్రా. ఏంటేంటి? నేను మాట్లాడుకోకుండా ఉండడానికి ఎక్స్ట్రా ఇంకా 5,000 ఇస్తారా? మిమ్మల్ని నాకు డబ్బులు ఇస్తాడా మాట్లాడుకోకుండా ఉండేకి? రాని చెప్తా. శ్రీ ఏం తెలియనట్లు ఎలా పిలుస్తున్నారో చూడు. శ్రీ హర్టైనావా? కారా మరి. ఊరికనే అలా అన్నాలే. పిల్లల్ని ఊరికి పంపించి నేను షాపింగ్ కు సినిమాకు తీసుకెళ్దామని అలా చెప్పా. నిజమా సార్? అయితే నేను వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంటానే. అయ్యో అనవసరంగా సార్ అపార్థం చేసుకున్నాను. నేనంటే ఎంత ప్రేమ ఉందో. ఫైనల్లీ అటు పిల్లలు ఇటు విద్య ఇద్దరు హ్యాపీ. పిల్లల్ని వైఫ్ ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ఏమైంది పాపకి? శిష్రా ఏమైందే? ఏం చెప్పమంటావులే మమ్మీ నా బాధ. ఒక పండేమో రూలా కొట్టే, ఇంకో పండేమో అక్కరాలు కొట్టింది. అదేదో బై మిస్టేక్ జరిగిందిలే శిష్యు. సర్లే ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయద్దు, ఎల్లు. పాపం మర్చిపోలేదేమో ఇంకా. ఏమైంది సిస్కాన్ అలా కూర్చున్నావు? అందరూ నన్ను గొర్రి గొర్రి అంటున్నారు డాడీ. అయ్యో దానికి బాధపడుతున్నావా? అయినా నీ వయసులో అందరికీ ఊడిపోయింటేలేనా? నాకు ఈ పళ్ళు రావా డాడీ? శిశిరాని కొద్దిగా పాట పెట్టింది. అయ్యో శిశిరా, ఇవి హాలిడేస్ లో ఊడిపోయినాయి కాబట్టి మళ్ళీ హాలిడేస్ వరకు రావు నాన్న. ఏంటేంటి హాలిడేస్ లో ఊడిపోతే రావా? మరి నెక్స్ట్ హాలిడేస్ కి వస్తాయా? అంతకు నేను ఇట్లే ఉండాలేనా? అవును శిశిరా, నువ్వు హాలిడేస్ లో ఊడగొట్టుకున్నావు, తప్పదు మరి. అంటే 12 months. లేదు శిశిరా, ఊసి నిన్న అలా ఆట పట్టించా, వస్తుందిలే. డాడీ నువ్వు కూడా రెడీ వాళ్ళలాగే. లేదులే చిట్టి తల్లి. సర్లే మీరు చూస్తూ ఉండండి. ఈ లోపు నేను కాఫీ తాగాలనిపిస్తుంది, పోయి కాఫీ పెట్టుకొచ్చుకుంటా. మా నేను పెట్టుకొస్తాను, నేను ఉన్నాను కదా. ఏంటి నువ్వు పెట్టుకొస్తావా? వద్దమ్మా, ఆల్రెడీ ఒకసారి పెట్టుకోవచ్చు కదా, అది ఇంకా మర్చిపోలేదు. నా కాఫీ నేనే పెట్టుకొచ్చుకుంటా. అలా ఏం లేదు మమ్మీ, నీకోసమే నేను కాఫీ చేయడం నేర్చుకున్నా. అవును మమ్మీ, అక్క చెప్పే నిజమే, నీకోసమే నేర్చుకుంది. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడు. తప్పదంటావా? సరేలే వెళ్ళి చేసుకురాపు. సరే మమ్మీ తీసుకొస్తా. ఏం చేసుకొస్తుందో ఏమో. శిష్యు నాకు భయం వేస్తోంది. అబ్బా ఏం భయం లే మమ్మీ. పాపం ఇలా అయితే డాడీ ఎన్నిసార్లు భయపడిండాలో. అంతే. మమ్మీ కాఫీ. మమ్మీ కాఫీ ఎలా ఉంది? ఎలా ఉంటుంది కాఫీ? తీయగా ఉంది. ఏదో పెద్ద స్పెషల్ చేసినట్లు అడుగుతున్నావే. కాఫీ ఎలా ఉందంటే తీయగా ఉందంటావా? నీకు రేపిస్తా మమ్మీ స్పెషల్ కాఫీ. వెయిట్ అండ్ సీ.